నమస్తే మై సెల్ఫ్ సరసిజా వెల్కమ్ టు మైత్రి న్యూస్ ముందుగా హెడ్లైన్స్ ఉమ్మడి జిల్లాలో పోలింగ్ ప్రశాంతం సెంటర్లలో అధికారుల తనిఖీలు పలు చోట్ల మొరాయించిన ఈవీఎంలు ఆలస్యంగా ప్రారంభమైన పోలింగ్ బీజేపీ బీఆర్ఎస్ మధ్య ఘర్షణ ఇరు వర్గాలను చెదరగొట్టిన పోలీసులు ఇక వార్తల్లోని వివరాలు ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. పోలింగ్ కేంద్రాలలో ఎలాంటి సమస్యలు తలెత్తకుండా అధికారులు పకడ్బందీ ఏర్పాట్లు చేశారు. ఉదయం 7 గంటల నుండి పోలింగ్ ప్రారంభం కావడంతో సెంటర్ల ఎదుట జనం బారులు తీరారు. అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా సెంటర్ల ఎదుట పోలీసులు 144 సెక్షన్ను విధించారు. చెదురు ముదురు ఘటనలు మినహా మిగతా అన్ని ప్రాంతాలలో పోలింగ్ ప్రశాంతంగా జరిగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా సిరిసిల్ల నియోజకవర్గంలో పోలింగ్ ప్రశాంతంగా సాగింది. ఉదయం 7 గంటల వరకే పోలింగ్ కేంద్రాలకు జనం చేరుకున్నారు. ముందుగా ఆయా పార్టీల అభ్యర్థుల ఏజెంట్ల సమక్షంలో మాక్ పోలింగ్ నిర్వహించారు. నియోజకవర్గంలో 1,19,663 మంది పురుషులు, 1,24,756 మంది స్త్రీలు, 7 థర్డ్ జెండర్లు, 14 మంది ఎన్ఆర్ఐలతో కలిసి మరో 103 మంది సర్వీస్ ఎలక్టోరల్స్ ఓటు హక్కును వినియోగించుకునేందుకు అధికారులు ఏర్పాట్లు చేశారు. అందుకు అనుగుణంగా 287 పోలింగ్ స్టేషన్లు, 655 మంది ప్రిసైడింగ్ అధికారులు, వారికి సహాయంగా మరో 1965 మంది అధికారులు సిబ్బందిని నియమించారు. ఎన్నికల సరళిని, ఎన్నికలకు అవసరమైన సామాగ్రిని తరలించేందుకు 61 మంది సెక్టార్ అధికారులను, 61 మంది రూట్ అధికారులను నియమించారు. ఎన్నికల పర్యవేక్షణకు మరో 15 మంది నోడల్ అధికారులను నియమించి ఎన్నికలు సజావుగా జరిగేలా జిల్లా అధికారులు పలు చర్యలను తీసుకున్నారు. నియోజకవర్గంలో 55 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన అధికారులు ఆయా ప్రాంతాలలో గట్టి బందోబస్తును ఏర్పాటు చేశారు. వేములవాడ నియోజకవర్గ వ్యాప్తంగా 260 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 45 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను గుర్తించి వాటికి అదనపు బలగాలతో పాటు వెబ్ కాస్టింగ్, వీడియో రికార్డింగ్ ఏర్పాటు చేశారు. మొత్తం 900 మంది పోలీస్ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. జగిత్యాల జిల్లాలో ఓటింగ్ ప్రక్రియ ప్రశాంతంగా ప్రారంభమైంది.
వేకువజామున నుంచే తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు పోలింగ్ కేంద్రాలకు తరలి వెళ్లారు. జిల్లా వ్యాప్తంగా 6,87,952 మంది ఓటర్లు ఉండగా వారిలో 3,32,292 మంది పురుషులు, 3,55,629 మంది స్త్రీలతో కలిసి మరో 30 మంది థర్డ్ జెండర్స్ తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు 930 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. జిల్లా వ్యాప్తంగా 161 సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించిన పోలీసులు ఆయా సెంటర్లలో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేశారు. మెట్పల్లి పట్టణంలో డీఎస్పీ రవీంద్రరెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన సూచించారు. పెద్దపల్లి నియోజకవర్గంలోని పోలింగ్ కేంద్రాల ఎదుట ఉదయం నుండే ఓటర్లు బారులు తీరారు. నియోజకవర్గ వ్యాప్తంగా మొత్తం 2,54,266 మంది ఓటర్లు ఉండగా వారు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు గాను 290 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిలో 40 సమస్యాత్మక కేంద్రాలను గుర్తించి వాటికి అదనపు భద్రతను కేటాయించారు. మొత్తం 170 కేంద్రాలలో వెబ్ కాస్టింగ్ను అమలు చేశారు. ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా పోలింగ్ ప్రశాంతంగా సాగింది. పలుచోట్ల సాంకేతిక కారణాలతో ఈవీఎంలు మొరాయించడంతో కాస్త ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. దీంతో జనం క్యూ లైన్లలో వేచి చూడాల్సి వచ్చింది. అయితే ఆలస్యంగా ప్రారంభమైన సెంటర్లలో ఓటింగ్ కూడా ఆలస్యంగా ముగుస్తుందని అధికారులు తెలిపారు. ఎన్నికల నేపథ్యంలో అక్కడక్కడ ఈవీఎంలు మొరాయించడంతో ఓటర్లకు ఇబ్బందులు తప్పలేదు. దీంతో ఆయా సెంటర్లలో ఓటింగ్ ఆలస్యంగా ప్రారంభమైంది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రం రూమ్ నెంబర్ 114లో ఈవీఎం మొరాయించింది. దీంతో అప్రమత్తమైన అధికారులు ఆ స్థానంలో మరో ఈవీఎంను అమర్చారు. తంగళ్లపల్లి మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన 191వ పోలింగ్ బూత్లో ఈవీఎం మొరాయించడంతో అధికారులు సరిచేశారు. కాగా రుద్రంగి మండలంలోని 95వ బూతులో ఈవీఎంలో సాంకేతిక లోపం తలెత్తడంతో 20 నిమిషాల పాటు పోలింగ్ నిలిచిపోయింది. జగిత్యాల జిల్లాలోని 3 నియోజకవర్గాల పరిధిలోని పలు పోలింగ్ కేంద్రాల్లోనూ ఈవీఎంలు మొరాయించాయి. ధర్మపురిలోని నైట్ కాలేజ్లో ఏర్పాటు చేసిన 39 పోలింగ్ బూత్లో ఈవీఎం మొరాయించింది. కోరుట్ల పట్టణంలోని బూత్ నెంబర్ 148లోనూ ఈవీఎం మొరాయించడంతో 45 నిమిషాల పాటు ఆలస్యంగా పోలింగ్ ప్రారంభమైంది. ఇదిలా ఉంటే కోరుట్ల నియోజకవర్గంలోని ఇబ్రహీంపట్నం మండలం డబ్బా గ్రామంలోని బూత్ నెంబర్ 32, కోరుట్ల పట్టణంలోని బూత్ నెంబర్ 148,
మెట్పల్లి పట్టణంలోని బూత్ నెంబర్ 208లో ఈవీఎంలు మొరాయించడంతో ఓటింగ్ నిలిచిపోయింది. హుటాహుటిన అధికారులు నూతన ఈవీఎంలు తెచ్చి తిరిగి ఓటింగ్ను ప్రారంభించారు. పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలంలోని కొత్తూరు గ్రామంలో ఏర్పాటు చేసిన 166వ నెంబర్ పోలింగ్ కేంద్రంలో ఈవీఎం యంత్రాల్లో సాంకేతిక సమస్య తలెత్తింది. సుమారు అరగంట పాటు పోలింగ్ నిలిచిపోయింది. దీంతో అధికారుల తీరుపై ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేశారు. లైన్ బాగుందని చెప్పేసి ఇక్కడ ఆగినాము. మధ్యలో ఏదో ప్రాబ్లం ఉందని అంటే చెకింగ్ చేయడానికి వచ్చారు. దాన్ని మెయింటైన్ చేస్తారు. అది అయిపోయిన తర్వాత ఓటేస్తాం. పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండల వ్యాప్తంగా 41 పోలింగ్ బూత్లు ఏర్పాటు చేయగా మల్యాలలో ఏర్పాటు చేసిన 138వ బూత్లోని ఈవీఎం మొరాయించింది. తక్షణమే స్పందించిన అధికారులు దాన్ని సరిచేయడంతో పోలింగ్ యథావిధిగా సాగింది. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను మంత్రి కేటీఆర్ సందర్శించారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఓటింగ్ సరళిని ఆరా తీశారు. ఓటు రాజ్యాంగం మనకిచ్చిన హక్కు అని దాన్ని సద్వినియోగం చేసుకోవాలని కేటీఆర్ ప్రజలకు సూచించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కేంద్రంలోని పలు పోలింగ్ కేంద్రాలను మంత్రి కేటీఆర్ సందర్శించారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. తొలిసారి ఓటు హక్కును వినియోగించుకున్న ఓటర్లను ఆయన అభినందించారు. రాజన్న సిరిసిల్ల జిల్లా బోయిన్పల్లి మండలంలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాలను ఎస్పీ అఖిల్ మహాజన్, డీఎస్పీ నాగేంద్రచారితో కలిసి పరిశీలించారు. పోలింగ్ ప్రక్రియను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రాన్ని రామగుండం సిపి రెమా రాజేశ్వరి తనిఖీ చేశారు. ప్రశాంత వాతావరణంలో ఎన్నికల నిర్వహణకు పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్టు సిపి తెలిపారు. ప్రజలందరూ ధైర్యంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె కోరారు. ఎక్కడ కూడా మనకు ఎలాంటి ఇన్సిడెంట్స్ లేకుండా ప్రజలు కూడా చాలా మంచిగా పోలీస్ డిపార్ట్మెంట్కి సహకారం చేస్తూ మనం చెప్పిన నిబంధనలు అదేవిధంగా పాటిస్తూ క్యూ మెయింటెనెన్స్ కానీ ఎక్కడ అసెంబ్లీ కానివ్వకుండా అందరూ కూడా మంచి సహకారంతో మనకు ఒక పీస్ఫుల్ వాతావరణంలో జరుగుతుంది. అన్ని ప్రాంతంలో కూడా మనము ఎలక్షన్ డ్యూటీ కొరకు వచ్చినటువంటి కేంద్ర బలాలు మరియు ఇతర రాష్ట్రం నుంచి వచ్చినటువంటి పోలీస్ అధికారులతో పాటు ప్రత్యేక బృందాలు కూడా ఈరోజు ఏర్పాటు చేశాము. సాయంకాలం మనకు 5 గంటలకి పోలింగ్ అయిపోయే వరకు కూడా ఈ బృందాలందరూ కూడా చాలా యాక్టివ్గా పనిచేస్తుంటారు. ఈ యొక్క సందర్భంగా జిల్లా పోలీస్ తరఫున మీరందరినీ కోరేది ఒకటే, అందరూ కూడా బయటికి రావాలి, మీ యొక్క ఓటు హక్కులని మీరు వినియోగించుకోవాలి. ప్రశాంతమైనటువంటి వాతావరణము మన జిల్లాలో ఈరోజు ఎలక్షన్ జరుపుకోవడానికి డిపార్ట్మెంట్కి మీరందరూ కూడా సహకారం.
ఎన్నికల వేళ అక్కడక్కడ ఏర్పాటు చేసిన మోడల్ పోలింగ్ కేంద్రాలు ఆకట్టుకున్నాయి. ప్రతి ఒక్కరూ ఓటు హక్కు వినియోగించుకునేలా ఈసారి వినూత్న రీతిలో అధికారులు ఈ పోలింగ్ సెంటర్లను తీర్చిదిద్దారు. జగిత్యాల జిల్లా మెట్పల్లిలోని సమావేశ మందిరం పోలింగ్ బూత్ కేంద్రాన్ని పెండ్లి వేడుక తరహాలో ముస్తాబు చేశారు. కొరుట్ల నియోజకవర్గంలోని ప్రతి గ్రామానికి ఇలాంటి ఓ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేసినట్లు అధికారులు తెలిపారు. ఓటు వేసిన తర్వాత ఫోటోలు దిగేందుకు సెల్ఫీ బూత్ను కూడా ఏర్పాటు చేశారు. ఆదేశాలు ఇవ్వడం జరుగుతుంది. ఇందులో భాగంగానే మేము ఈ మోడల్ పోలింగ్ స్టేషన్స్లో ముఖ్యంగా ఒక ఫంక్షన్లోకి వచ్చి ఓటేసిన విధంగా ఏర్పాట్లు చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే ఇక్కడ ఆర్చ్ ఉంటుంది, ఒక ఓటేసిన తర్వాత తీసుకోవడానికి ఒక సెల్ఫీ పాయింట్ ఉంటుంది, మరియు ఒక ఫ్లెక్సీ, పెద్ద ఫ్లెక్సీ, ఓట్ అవేర్నెస్ కొరకు ఒక ఫ్లెక్సీ కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది. ముఖ్యంగా ఒక ఆర్చ్ పక్కన అరటి కొమ్మలు మరియు కొబ్బరి కొమ్మలు అన్నీ అరేంజ్ చేయడం. దీంతో పాటు ఒక మంచి సీలింగ్, వైట్ సీలింగ్ మంచి దానికి, అందులో సీలింగ్ సంబంధించిన ముఖ్యంగా బెలూన్స్ కూడా ఒక్కొక్క దాంట్లో ఒక 200 బెలూన్స్ ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరియు కింద గ్రీన్ మ్యాట్. ఎన్నికల వేళ అక్కడక్కడ చోటు చేసుకున్న ఘటనలు ఉద్రిక్తతకు దారితీశాయి. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లిలో 46వ బూత్ వద్ద బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు ఘర్షణ వాతావరణం నెలకొంది. అప్రమత్తమైన పోలీసులు ఇరు వర్గాలను అక్కడి నుండి దూరంగా పంపించివేశారు. జగిత్యాల జిల్లా మెట్పల్లి మండలం మేడిపల్లిలోని 46వ బూత్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ను బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. 100 మీటర్ల లోపు పోలింగ్ బూత్ వద్దకు అరవింద్ కార్యకర్తలను ఎందుకు తీసుకువస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం పోలీసులతో బీఆర్ఎస్ కార్యకర్తలు వాగ్వాదానికి దిగారు. అనంతరం పోలీసులు ఇరు పార్టీల నాయకులను అక్కడి నుంచి దూరంగా పంపించివేశారు. వేములవాడ నియోజకవర్గంలోని చందుర్తి మండలం లింగంపేట గ్రామానికి చెందిన మహిళలు ఆందోళనకి దిగారు. కొందరు నాయకులు మహిళా సంఘాలకు డబ్బులు పంచారని, తమకు ₹1 కూడా ఇవ్వలేదని ఆరోపించారు. తమ సంఘం పేరిట వచ్చిన డబ్బులను స్థానికంగా ఉన్న ఓ నాయకుడు తీసుకున్నారని వాపోయారు. పైసల ఇష్యూ కాదు అక్కడ. మీరు ఎట్లా మీరు స్పెసిఫిక్ గా అదే పార్టీ అని అంటారు, మీరు అనొద్దు కదా అట్లా. మేమంటే మీరు టీఆర్ఎస్ పార్టీ మీరు ఫోటో తీసుకోరంటే ఎక్కడైనా ఓటింగ్ లో ఫోటో తీసుకునే సిస్టమ్ ఉందా మీరు చెప్పు. ఎంత పెద్ద కేటీఆర్ జిల్లాలో కూడా లేదు. అక్కడ ₹1 వంచలేరు, పంచిన ఈక్వల్ గా వంచుతుంటే అక్కడ పోటీ లేదు. మరి ఇక్కడ ఎట్లా చేస్తారు? ఒక గ్రూప్ 25,000 వచ్చినాయని ఇన్ఫర్మేషన్ మరి పంచితే అందరికి పంచాలి, లేకుంటే ఎలా తీసుకున్న వాళ్ళకి పైసలు ఆపసుకోవాలా, లేకుంటే ఓటింగ్ అయిపోతుంది. ఇటువంటి ఓటింగ్ అయినప్పుడు మాది ఓటు ఎట్లయితుంది మీరన్న చెప్పు. పైసలు ఇచ్చిన వాళ్ళే ఓటేయాలని ఇచ్చినప్పుడు మేము ఎందుకు వేస్తాం? మహిళా సంఘాలు కావా? మహిళా సంఘాలు అనేటి గవర్నమెంట్ సంఘాలు, స్వశక్తి సంఘాలు అనేటి పెద్దపల్లి జిల్లా కాల్వశ్రీరాంపూర్ మండలం గంగారం గ్రామానికి చెందిన మహిళలు స్థానిక బీఆర్ఎస్ సర్పంచ్ను నిలదీశారు. కొందరికి డబ్బులు ఇచ్చి మరికొందరికి ఎందుకు ఇవ్వలేదని పోలింగ్ కేంద్రం ఆవరణలో సర్పంచ్ను ప్రశ్నించారు.
సిరిసిల్ల నియోజకవర్గంలో బ్యాలెట్ నమూనాలో పోలింగ్ తేదీ తప్పుగా ముద్రించడం పట్ల పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గంలోని అభ్యర్థుల నమూనా ఉన్న గుర్తుల క్రింది భాగంలో అధికారులు తేదీ 30/11/2023కి బదులుగా 15/11/2023 అని ముద్రించారు. దీంతో ఇండిపెండెంట్ అభ్యర్థి లగిశెట్టి శ్రీనివాస్, ఎలక్షన్ ఏజెంట్ మహేష్ అభ్యంతరం వ్యక్తం చేశారు. నియోజకవర్గాల్లో వివిధ పార్టీల అభ్యర్థులతో పాటు పలువురు ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా కోనారావుపేట మండలం నాగారం గ్రామంలో మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటును వేశారు. ప్రతి ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆయన ప్రజలకు సూచించారు. పెద్దపల్లి జిల్లా కేంద్రంలోని ఇండియా మిషన్ హై స్కూల్లో బీఎస్పీ అభ్యర్థి దాసరి ఉష తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు బీఆర్ఎస్ అభ్యర్థి దాసరి మనోహర్ రెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి ఓటేశారు. నేను బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థిగా గెలుపొందుతానని చెప్పి విశ్వాసం ఉంది. ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో బీఆర్ఎస్ పార్టీని గెలిపించుకోవాలి, కారు గుర్తు ఓటేసి గెలిపించుకోవాలనే ఆలోచనతో వారందరూ కూడా మరి వేల మంది మరి ఆ విధంగా ఓటు వేసి గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు. మరి ఈ సందర్భంగా ఓటు వేసే ప్రతి ఒక్కరికి, కారు గుర్తుకు వచ్చే ప్రతి ఒక్కరికి పేరు పేరున. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలంలోని తన సొంత ఊరు శివపల్లి గ్రామంలో కాంగ్రెస్ అభ్యర్థి విజయ రమణారావు కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ ప్రారంభమైంది ఒక 2 hours కింద. నేను ఇప్పుడే ఓటేయడం జరిగింది. ఖచ్చితంగా పెద్దపల్లి నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా 100కు 100% గెలవబోతా ఉన్నాం. మంచి మెజార్టీతో, ప్రజలందరి ఆశీర్వాదంతో, ప్రజల సహకారంతో, కార్యకర్తల అండతో మరి ముందుకు పోతా ఉన్నాం. ఎందుకంటే ఈ ప్రభుత్వం మీద చాలా వ్యతిరేకత ఉంది. గత 9.5 సంవత్సరాల నుంచి అనేక హామీలను తుంగలో వచ్చింది. ప్రజలకు ఇచ్చిన వాగ్దానాలను మర్చి అనేక విషయాలలో ప్రజలను మోసం చేసేందుకు ఈ ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం ప్రజలు సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా యువత అయితే ఈ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేకత ఉన్నాయి. ప్రభుత్వానికి పూర్తి స్థాయిలో వ్యతిరేకతతో ప్రభుత్వాన్ని గద్దెదించడం కోసం యువతంతా కూడా. పెద్దపల్లి జిల్లా మంతని మున్సిపల్ ఆఫీసులో ఏర్పాటు చేసిన పోలింగ్ బూత్లో బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి చంద్రుపట్ల సునీల్ రెడ్డి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. జగిత్యాల జిల్లా కోరుట్ల నియోజకవర్గ మెట్పల్లిలో ఎమ్మెల్యే విద్యాసాగర్ రావు తనయుడు బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి సంజయ్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అంతకుముందు స్థానిక అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. బీఆర్ఎస్ గెలుపు పట్ల వారు ధీమా వ్యక్తం చేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా వేములవాడ నియోజకవర్గంలోని రుద్రంగిలో కాంగ్రెస్ అభ్యర్థి ఆది శ్రీనివాస్, వేములవాడలో ఎమ్మెల్యే రమేష్ బాబు, కోనరావుపేట మండలం నాగారం గ్రామంలో బీజేపీ అభ్యర్థి చెన్నంనేని వికాసరావు, మహారాష్ట్ర మాజీ గవర్నర్ విద్యాసాగర్ రావు,
మల్కపేట గ్రామంలో బీఆర్ఎస్ అభ్యర్థి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ప్రాంత వాసులు కార్యాలయం కూడా ప్రజలలోకి మేము బాగా తీసుకుపోగలిగాం. అసెంబ్లీ ఎన్నికల కంటే 3-4 మాసాల ముందు వచ్చిన కొత్త మొక్కలు కావాలన్నా, గత 30 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉన్న మీ బిడ్డ కావాలన్నా చెప్పండి. ఎందుకంటే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, రైతు వర్గాల నుంచి నేనున్నా, వాళ్ళేమో జమీందారీ వ్యవస్థ. ఈరోజు మనం అంటున్నాం దొరల పరిపాలన, దొరల గడిలను బద్దలు. అబ్రహీం లింకన్ గారు చెప్పినటువంటి విషయం ప్రజాస్వామ్యం గురించి ఆయన నిర్వచించింది బై ది పీపుల్, ఆఫ్ ది పీపుల్, ఫర్ ది పీపుల్ అనేది దానికి భిన్నంగా పోతున్నాం మనం. ఒక అబ్రహీం లింకన్ గారు చెప్పడమే కాకుండా భారతీయ ఈ సంస్కృతి పరంపర కానీ జీవన విధానంలో ఉన్నటువంటి ప్రజాస్వామిక విలువలు పాటించబడడం లేదు. ఒక సమూలమైనటువంటి మార్పు అవసరమని మరి ఇన్ని రోజుల తర్వాత ఇది చెప్పక తప్పదు. తర్వాత మరొకసారి అబ్రహీం లింకన్ మనం తీసుకుంటే డెమోక్రసీ అంటే బై ది పీపుల్ అంటే బీవై కాదు BUY అని బై ది పీపుల్. ఈరోజు మరి మా కుటుంబం మా ఓటు హక్కు మా జన్మభూమి నాగారం కోనరావుపేట మండలంలో వినియోగించడం జరిగింది. మరి అందరూ ఓటర్లు పెద్ద ఎత్తున తరలి వచ్చి ఈ ప్రజాస్వామ్యంలో ఓటు అనేది వజ్రాయుధం, అందరూ తప్పనిసరిగా వినియోగించి దేశం కోసం మన పిల్లల భవిష్యత్తు కోసం అందరూ తప్పనిసరిగా ఓటేయాలని అందరూ కోరుతున్నాను. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలోని 224 పోలింగ్ బూత్లో స్వతంత్ర అభ్యర్థి సోమారపు సత్యనారాయణ, మాజీ కార్పొరేటర్ సోమారపు లావణ్య అరుణ్ కుమార్ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఓటర్ మహాశయులకు నమస్కారం. నేను ఓటేశాను, అందరూ ఓటే. పనిచేసే శక్తి ఉన్న వాళ్ళకి. పెద్దపల్లి జిల్లా రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే అభ్యర్థి కోరుకంటి చందర్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. నియోజకవర్గ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఎన్నికలు సజావుగా సాగాయని, ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరూ ఓటు వేయాలని చందర్ సూచించారు. కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా మాకు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటున్నటువంటి యొక్క సందర్భంలో రామగుండం నియోజకవర్గంలో బీఆర్ఎస్ పార్టీ నల్లేరు మీద నడకనే ఇవాళ డబ్బు సంచులతోని ఇంకా రకరకాలైనటువంటి మోసపూరితమైనటువంటి మాటలతోని ఇక్కడి ఓటర్లను ప్రలోభ పెట్టాలనేటువంటి ప్రయత్నాలు జరిగినా కూడా ప్రజలందరూ కూడా ముక్త కంఠంతో మాకు అభివృద్ధి కావాలి, మాకు ఈ ప్రాంతం అభివృద్ధి కావాలంటే అక్కడ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఉండాలి, ఇక్కడ రామగుండంలో బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేగా శాసనసభ్యులుగా ఉండాలనేటువంటి ప్రజలందరూ కూడా ఇలా ఉన్నారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం నుస్తులాపూర్ గ్రామంలో ఎంపీపీ తానుపర్తి స్రవంతి మోహన్ రావు, గ్రామ సర్పంచి వెంకటేశ్వరరావు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాగా ఎలిగేడు మండల కేంద్రంలో సర్పంచి బూర్ల సింధూజ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. మన కోసం పనిచేసిన నాయకులకు వేసి గెలిపించుకోవాలని చెప్పి కోరడం జరుగుతుంది. మరి ఈరోజు మన పోలింగ్ బూత్కి రావడం జరిగింది, ఓటు వేయడం జరిగింది. మరి అదేవిధంగా ఇక్కడ మేము చూసిన వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది, ఎటువంటి సమస్యలు లేకుండా బాగా జరుగుతుంది అని చెప్పేసి అనుకుంటున్నాము. మరి ఇలాగే కొనసాగాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి, అదేవిధంగా ఓటును వినియోగించుకున్న ప్రతి ఒక్కరికి నా తరపున పేరున కృతజ్ఞతలు బాధ్యతగా నేను నా ఓటు హక్కుని వినియోగించుకోవడం జరిగింది. మరి మీ వంతు బాధ్యతగా ఎక్కడ ఉన్నా కూడా 5 గంటలు. మరి అలాగే మా ఎలిగేడు గ్రామంలో ఉన్న 3 బూత్లలో కూడా ఎలాంటి గొడవలు లేకుండా సానుకూలంగానే ఓటింగ్ అనేది జరుగుతుంది. దాదాపు మా ఎలిగేడు గ్రామంలో 80% వరకు ఓటింగ్ అనేది జరుగుతుంది. ఇక్కడ ఊళ్ళో కూడా ఏ వృద్ధులైనా కూడా వాళ్ళే ఉత్సాహంగా ముందుకొచ్చి మరి వాళ్ళ ఓటును వినియోగించుకుంటున్నారు. కాబట్టి ప్రతి ఒక్క ఓటర్ 18 సంవత్సరాలైన ప్రతి ఒక్క ఓటర్ కూడా తమ ఓటు హక్కును వినియోగించుకోవాల్సిందిగా కోరుతున్నారు. తరపు నుంచి కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా వైకల్యం ఉన్న వాళ్ళకి. పెద్దపల్లి రూరల్ మండలంలోని రంగంపల్లి మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో జిల్లా కలెక్టర్ ముజామిల్ ఖాన్ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం ఓటింగ్ ప్రక్రియను పరిశీలించిన ఆయన అధికారులకు పలు సూచనలు చేశారు.
జగిత్యాల జిల్లా ధర్మపురి మండలం రాయపట్నంలోని పోలింగ్ బూత్లో రాష్ట్ర పంచాయతీరాజ్ ప్రిన్సిపల్ డిప్యూటీ సెక్రటరీ ఆయుషా మస్రత్ ఖాన్ కుటుంబ సభ్యులతో కలిసి తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రజాస్వామ్య దేశంలో ఓటు వజ్రాయుధమని ప్రతి పౌరుడు తన ఓటు హక్కును వినియోగించుకోవాలని ఆమె సూచించారు. మొదటిసారి తన కుమారుడు ఓటేసినట్టు ఆయుషా మస్రత్ ఖాన్ తెలిపారు. అసెంబ్లీ ఎలక్షన్స్ ఎన్నికల రోజు ఈరోజు నేను ఓటు హక్కు అనేది వినియోగించుకున్నాను. చాలా గర్వంగా ఉన్నది. అదేవిధంగా మా బాబు ఫస్ట్ టైం ఓటర్, ఆయనకు కూడా ఈరోజు ఆయన కూడా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ ప్రభుత్వ బాలుర జూనియర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ కేంద్రంలో బీజేపీ అభ్యర్థి బొమ్మ శ్రీరామ్ కుటుంబ సమేతంగా తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. కాంగ్రెస్ అభ్యర్థి పొన్నం ప్రభాకర్ కుటుంబ సమేతంగా ఓటు హక్కును వినియోగించుకున్నారు. నేను అడుగుతా ఉన్నా, నా మిగతా పోటీ చేస్తున్న అభ్యర్థుల ఓటు ఎక్కడ వినియోగించుకుంటారో హుస్నాబాద్ ప్రజలు తెలుసుకోవాలని కోరుతా ఉన్నా. ఈరోజు రాష్ట్ర ప్రజలు నిర్ణయం చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలి. ప్రభుత్వం విశ్వాసం కోల్పోయింది కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పార్టీ వైపు ప్రజల ఆకర్షణ ఉంది. హుస్నాబాద్ నియోజకవర్గంలో కూడా ప్రజలు అదేవిధంగా ఆశీర్వదిస్తూ ఉన్నారు. కానీ మా బూత్ కార్యకర్తల లక్ష్యం వాళ్ళ 10 సంవత్సరాల వర్ణాతీతమైనటువంటి బాధ దృష్టిలో అందరూ కూడా 304 బూతుల్లో గెలవాలి మనమైనటువంటి దానిగా పనిచేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్ ముగిసింది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్ సాయంత్రం 5 గంటల వరకు కొనసాగింది. పలు సెంటర్లలో వివిధ కారణాలతో పోలింగ్ ఆలస్యం కాగా మరికొన్ని సెంటర్లలో సమయం దాటినప్పటికీ క్యూలో ఉన్నవారు ఓటు హక్కును వినియోగించుకునే వరకు పోలింగ్ కొనసాగింది. వివిధ నియోజకవర్గాల్లో పోలింగ్ శాతానికి సంబంధించిన వివరాలను అధికారులు వెల్లడించారు. జగిత్యాల నియోజకవర్గంలో 73.54%, ధర్మపురిలో 77.50%, కొరుట్లలో 73.68%, పెద్దపల్లిలో 68.12%, మంతినిలో 74.12%, రామగుండంలో 67.21%, సిరిసిల్లలో 73.42%, వేమ్లవాడలో 70.17% చొప్పున ఓటింగ్ శాతం నమోదైంది. అయితే అన్ని సెంటర్లలో పోలింగ్ పూర్తి అయ్యేంత వరకు ఓటింగ్ శాతం కొంతమేరకు పెరిగే అవకాశం ఉందని అధికారులు వెల్లడించారు. ఇవి ఈ బులెటిన్ విశేషాలు. మరిన్ని తాజా వార్తలతో మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మైత్రి న్యూస్. మేము లోకల్, మాడ్డా, కరీంనగర్. సైన్ అవుట్, సరసిజా.